नाजरीन अस्सलाम वालेकुम। IND टुडे न्यूज में आपका खैर मकदम करते हैं। आइए देखते हैं ये तफसीलात। अगर आपने हमारे चैनल को सब्सक्राइब नहीं किया है तो आपको यहाँ सब्सक्राइब बटन दिख रहा है, उसे क्लिक करिए और सब्सक्राइब कीजिए और साथ ही साथ बेल आइकॉन को भी क्लिक करिएगा जिससे कि आपको ताज़ा अपडेट मिलते रहें। बच्चों के अगवा करने वाली टोली से मुताल्लिक गलतफहमी में जहीराबाद टाउन में भी अवाम ने जोगीपेट से आए हुए 3 जनखों की जमकर पिटाई कर दी। ताहम सब इंस्पेक्टर जहीराबाद सत्यनारायण ने बरवक्त पहुंचकर सूरत हाल को खराब होने से बचा लिया। वाकयात के मुताबिक जोगीपेट के रहने वाले 3 जनखे रंगोली, सत्यनारायण, कुरमैया और डी राजू जहीराबाद पहुंचे और करीबी होटल में लंच के बाद जैसे ही बाहर निकले अवाम ने शुबा करते हुए उनको घेर लिया और सवालात शुरू कर दिए, जिसका वो सही जवाब नहीं दे सके, जिस पर बरहम लोगों ने मारपीट शुरू कर दी। पुलिस जहीराबाद में एक मुकदमा दर्ज रजिस्टर करते हुए तहकीकात का आगाज कर दिया है। इन टुडे अपने तमाम नाजरीन से ख्वाहिश करता है कि वो अफवाहों पर कान न धरे और कानून को हाथ में न ले। मुश्तबा अफराद नजर आने की सूरत में करीबी पुलिस को इसकी इत्तला दे। జహీరాబాద్ పట్టణ ప్రజలకు తెలియజేయలేమనగా మన పట్టణంలో చాలామంది ఎవరో పిల్లలు ఎత్తుకుపోయే వాళ్ళు ఉన్నారని చెప్పేసి అనవసరమైన వదంతులు క్రియేట్ చేస్తూ చట్టాన్ని వాళ్ళ చేతిలోకి తీసుకొని అమాయకులైనటువంటి అడుగు తినే వాళ్ళని, బయట ఒంటరిగా ఉన్న వాళ్ళని టార్గెట్ చేసి చట్టాన్ని చేతిలోకి తీసుకొని వాళ్ళని ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. ఒకటి సంఘటనలు మా దృష్టిలోకి వచ్చాయి. ఈరోజు కూడా ఫ్రెష్గా ఒక సంఘటన ఎవరో హిజ్రాలు రాయల్ బోర్డ్స్ హోటల్లో తినేసి బయటకు వస్తే వాళ్ళ పిల్లల్ని ఎత్తుకొని పోతున్నారని చెప్పేసి వాళ్ళని కొట్టడం జరిగింది. ఇదంతా ఫేక్. అసలు అలాంటి గ్యాంగులు కానీ అలాంటి ముఠాలు కానీ ఎక్కడ మన పట్టణంలోనే కాదు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా లేవు. ఇలాంటి వదంతుల్ని అనవసరంగా నమ్మి ఎవరినో అమాయక ప్రజల్ని ఇబ్బంది పెట్టడం చట్టరీత్యా నేరము. దయచేసి మీరందరూ ఇది గుర్తుపెట్టుకోండి. ఎవరిని ఇలాంటి పిల్లల్ని ఎత్తుకుపోతున్నారు, ఎవరినో తీసుకెళ్తున్నారనే ఉద్దేశంతో వాళ్ళని అడుగు తినే వాళ్ళని ఎవరిని ఇబ్బంది పెట్టకండి దయచేసి. ఇలాంటి న్యూస్ వాట్సాప్ గ్రూపులలో కానీ లేకుంటే సోషల్ మీడియాలో కానీ ఎక్కడ కూడా దయచేసి షేర్ చేయకండి ప్లీజ్. ఆల్ అడ్మిన్స్ ఒకసారి చూసుకోండి. ఇలాంటి వాట్సాప్ గ్రూపులలో మీ గ్రూపులలో ఇలాంటి న్యూస్లు వస్తే కనుక కఠినమైన చర్యలు కన్సర్న్ అడ్మిన్ మీద తీసుకుంటామని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.